హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తోటలో ఉన్న చెన్నంగి ఆకు చెట్టుకి చాలా పురుగు వచ్చేసింది అని చెప్పేసి నేనేం చేశానంటే, ఆ పురుగు వచ్చేసి ఆకంతా ఎండిపోతే మనం చేసేది ఏం లేక దాని కొమ్మనైతే ఇలా ఇచ్చేసాను. మళ్ళీ ఫ్రెష్గా లేతగా ఎగురులు అయితే వచ్చేసింది. కొమ్మలన్నీ పైన మనం కట్ చేయడం వల్ల దానికి ఉన్న ఎనర్జీని అంతా ఉపయోగించుకొని చిన్న చిన్న కొమ్మలు ఎగురులు తీసుకొచ్చేసింది. ఇప్పుడు పురుగు లేదు, చాలా నిగనిగలాడుతూ గ్రీనిష్గా ఉంది. అయితే ఇప్పుడు నేను దీన్ని పప్పులో వేద్దామని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, మనకి ఏదైనా పురుగు వచ్చేసినప్పుడు మనం సేంద్రియ పద్ధతిలో వాడుతూ ఉంటాము. అదే పులిసిపోయిన మజ్జిగ లాంటివి పోసుకుంటూ ఇంగువ అలా కొన్ని పదార్థాలు అయితే వాడుతూ ఉంటారు. కానీ మళ్ళీ పురుగు వస్తే వచ్చేస్తూనే ఉంది అప్పుడే. అయితే ఈ పురుగుని చేసేది ఏమీ లేక నేనైతే కొమ్మలు అయితే ఇరిచి పడేసాను. అప్పుడు మళ్ళీ మనకి మంచి ఆకు అయితే వచ్చేసింది. మంచి ఆకు వచ్చేసింది కదా అని పప్పులో వేద్దామని హార్వెస్ట్ చేద్దామని వస్తే ఇప్పుడు మళ్ళీ పురుగులు అయితే ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది. ఈ చెన్నంగి ఆకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఇది పచ్చళ్ళలో బాగుంటుందంట, చట్నీకి పప్పులో కంటే. మనకి ఈ ఆకు చాలా మందంగా దళసరిగా ఉండడం వల్ల పప్పులో ఆ ఆకు వేసినా కానీ ఎలా ఉన్న ఆకు అలాగే ఉండిపోతుంది. అదే మనం కరివేపాకు లాంటి ఆకులు మనం పోపులో వేసేస్తే అవి మెత్తగా స్మాష్ అయిపోతాయి, అంటే ఎండిపోయినట్టు కరకరలాడుతూ ఉంటాయి కదా. ఇదేం ఆకు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది కానీ కలర్ చేంజ్ అయిపోతుంటుంది, కానీ మెత్తగా అయితే స్మాష్ కాదు ఈ ఆకు. దీనికి బదులుగా మనం గంగవల్లి కూర, ఇట్లా గోంగూర, తోటకూర, ఏ ఆకుకూర మనం పప్పులో వేసినా కానీ అదైతే స్మాష్ అయిపోతుంది, కనిపించకుండా మెత్తగా అయిపోతుంది. కానీ ఇది మాత్రం అలాగే బిల్లగా అట్లే కనిపిస్తుంటుంది పప్పులో వేసి వండితే. చట్నీలో అయితే మాత్రం మనకి ఆకు అనేది కనిపించకుండా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.